ఖచ్చితంగా ఓకే తిరుపతి గారు. యా ఓకే సార్, ఓకే వస్తాను. చింతపల్లి మసూద్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి నిన్న చూశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారింటికి నిన్న మోడీ గారు వెళ్ళిన వీడియో ఒకసారి ప్లే చేశారు. ఏంటి మొత్తం ఎలా చూస్తారు? అంటే ఏంటి మోడీ గారు బాగా దగ్గర అయిపోతున్నారు, మరి మీరేమో బయట నుంచి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. ఆల్రెడీ షర్మిల కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే జగన్ మోడీకి దత్తపుత్రుడు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదా, లేకపోతే ఏంటి అసలు ఇదంతా కూడా ఒక రగజిక్కిపోయినటువంటి పరంగా చూస్తారు? ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి ఈ పర్యటన మీద? రాజుగారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ఆయన ప్రధానమంత్రి గారుగా ఉన్నప్పుడు ఆయనకి ఒక విధమైనటువంటి ప్రోటోకాల్ ఉండడం కానీ, లేకుంటే ఒక భద్రతా ఏర్పాట్లు కానీ అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారింటికి పోవడం అనేటువంటిది నేను ఒక విధంగా యాక్సెప్ట్ చేస్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క దీంట్లో ఉన్నాడు, కూటమిలో ఉన్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. మోడీ గారితో కూడా కొంచెం మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోవడం అనేటువంటిది నేను ఒక 20 to 30% వరకు యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోవడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎందుకు పోవాలా, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఏంది, ఎస్పెషలీ రాధాకృష్ణ గారు దాన్ని ఎక్స్పోజ్ చేసిన విధానం చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది, నవ్వు వస్తూ ఉంది. ఈ సభ్య సమాజం తలదించుకునే మరి కూడా ఉంది. ఎందుకంటే మోడీ గారికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు చెప్పిన విధానం, ఇంకా ఆయనతో మాట్లాడిన విధానం, ఆయనకి రాముడి విగ్రహాన్ని చూపించి ఇది ఎన్టీఆర్ గారు ఇచ్చింది అని చెప్పి చెప్పడం మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్పుండారు, మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు, అదేవిధంగా చాలాసార్లు